అతను అతి వివాదాస్పద వ్యక్తి, అతి ప్రతిభావంతమైన వ్యక్తి కూడాను. అతనే డొనాల్డ్ ట్రంప్. అతని ప్రతి నిర్ణయం, ప్రతి అడుగు ప్రపంచానికి ఒక ప్రభావాన్ని కలిగిస్తోంది. ఒకవైపు శాంతి మంత్రం పలుకుతూ, మరొక వైపు నిర్ణయాలతో దేశాలను, అంతర్జాతీయ వ్యవస్థలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాడు. WHO నుంచి అమెరికా వైదొలగడం, 70 అంతర్జాతీయ సంస్థల నుండి ఉపసంహరణ, ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుండి వైదొలుగు, ఇవన్నీ కేవలం ఒక రోజు రాజకీయ సంఘటనలు కాదని, భవిష్యత్తులో తీవ్రమైన ప్రభావాలను చూపే సూచికలే అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ట్రంప్ నిర్ణయాలు భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్యం, వాతావరణం, అంతర్జాతీయ సహకారాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ముందుగా నేనే అనే అమెరికా దృక్కోణం ఇతర దేశాలపై, అంతర్జాతీయ చట్టాలపై ఎలాంటి సంకేతాలను ఇస్తోంది? ఒక వ్యక్తి నాయకత్వం ప్రపంచాన్ని ఎలా వణికించగలదు? తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. 70 అంతర్జాతీయ సంస్థలతో తెగతెంపులు. WHO నుంచి వైదొలిగిన అమెరికా. 2000 కోట్లు బకాయి పడిన అగ్రరాజ్యం. ఏడాది కాలంలో ట్రంప్ సంచలనం. డొనాల్డ్ జాన్ ట్రంప్ నోరు తెరిస్తే అగ్గి రాజుకుంటుంది. ఆయన నిర్ణయం పెను వివాదాలు రేపుతుంది. ఆయన పావులు కదిపితే ప్రపంచం ఉక్కిరిబిక్కిరవుతుంది. అంతా తానే, సర్వస్వం అమెరికాయే అనే దృఢమైన విశ్వాసి. ఓవైపు శాంతి మంత్రం జపిస్తుంటారు, మరోవైపు దేశాలపై యుద్ధాలకు కాలు దువ్వుతుంటారు. ఆయన మాటలు ప్రత్యర్థులనే కాదు, మిత్రులను కలవరపాటుకు గురి చేస్తుంటాయి. రెండోసారి అమెరికా అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచే ఆయన ఈ ప్రపంచంపై సవాళ్లు విసరడం ప్రారంభించారు. వాణిజ్య యుద్ధాలు ప్రారంభించి అనేక దేశాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. స్వదేశంలో వలసదారులపై యుద్ధాన్ని ప్రారంభించి వేల మంది గుండెల్లో గుబులు రేపారు. రెండోసారి అధికారాన్ని చేపట్టి ఏడాది పాలనను పూర్తి చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలెన్నో అత్యంత వివాదాస్పదంగా మారాయి. ఆధునిక రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నేతగా ఉన్న ట్రంప్ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచాన్ని ఆ స్థాయిలో వణికిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏది చేసినా వార్తల్లో రచ్చ కలిగిస్తుందనే చెప్పడం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ పరిపాలనా నిర్ణయాలు కేవలం జాతీయ రాజకీయాల కోసం మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై కూడా విశేష ప్రభావం చూపాయి. తన సొంత దేశం మొదట అనే దృక్కోణంలో ట్రంప్ పరిపాలన మొదటి ఏడాదిలోనే అనేక అంతర్జాతీయ సంస్థలతో అమెరికా సంబంధాలను పునరాలోచనకి తెచ్చింది. తరువాత ప్రధానంగా ప్రపంచ ఆరోగ్య సంస్థతో సంబంధాల విషయంలో ట్రంప్ పరిపాలన సంచలన నిర్ణయాలు తీసుకుంది. 2025లో రెండోసారి అధ్యక్ష పదవికి చేరిన వెంటనే ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా అధికారికంగా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. ఈ ప్రక్రియకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఇటీవలే పూర్తయ్యాయి. ఈ నిర్ణయం కేవలం ఒక పత్రం కాదు, భవిష్యత్తులో అంతర్జాతీయ ఆరోగ్య, సాంకేతిక, శాస్త్రీయ సహకారాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. WHO నుంచి అమెరికా వైదొలగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కొత్త వ్యాధులను ఎదుర్కోవడంలో సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాకు కీలక ఆరోగ్య డేటా సేకరణలో ఇబ్బందులు కలుగుతాయని కూడా ట్రంప్ పరిపాలనా అధికారులు అంగీకరించారు. జార్జ్ టౌన్ యూనివర్సిటీ ప్రజారోగ్య న్యాయ నిపుణుడు లారెన్స్ గోస్టిన్ ఈ నిర్ణయాన్ని తన జీవిత కాలంలో చూసిన అత్యంత వినాశకరమైన అధ్యక్ష నిర్ణయంగా పేర్కొన్నారు. WHOతో సంబంధాలు తెరచివేయడం వల్ల అమెరికా శాస్త్రవేత్తలు, ఔషధ పరిశ్రమలు కొత్త టీకాలు, మందుల అభివృద్ధిలో వెనుకబడే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నిజానికి ఒక చెట్టు ఆకులు వేస్తే అది పండు ఇస్తుంది అనే సామెతను ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంతర్జాతీయ సహకారాన్ని తగ్గించడం భవిష్యత్తులో ఆరోగ్య ముప్పులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరోవైపు WHO నుంచి అగ్రరాజ్యం వైదొలిగే సమయానికి అమెరికా దానికి $260 మిలియన్ అంటే 2382 కోట్లు బకాయిలను చెల్లించాల్సి ఉందని బ్లూంబర్గ్ నివేదిక వెల్లడించింది. ఈ విషయంపై WHO అధికారులు స్పందించారు. సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు అమెరికా వెల్లడించగానే సరిపోదని, సంస్థకు బకాయి పడిన $260 మిలియన్ చెల్లించే వరకు WHO నుంచి US ఉపసంహరణ పూర్తి కాదన్నారు. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెల్లించాల్సిన బకాయిలపై అమెరికా అధికార వర్గాలు స్పందిస్తూ సంస్థ నుంచి వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలనే చట్టబద్ధమైన నియమమేదీ లేదన్నారు. WHO ప్రపంచవ్యాప్తంగా మానవ ఆరోగ్యం కోసం కీలక సహకారం అందిస్తుంది. మీసిల్స్, ఎబోలా, పోలియో వంటి వ్యాధుల నిర్మూలనలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. పేద దేశాలకు సాంకేతిక సహాయం, టీకాలు, మందుల పంపిణీ, మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులపై మార్గదర్శకాలు అందించడం WHO ప్రధాన విధులు. ఈ సంస్థ స్థాపనలో అమెరికా కీలక పాత్ర పోషించింది.
యుఎస్ ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం అమెరికా ప్రతి ఏడాది సగటున 111 మిలియన్లను సభ్యత్వ రుసుముగా, అదనంగా 570 మిలియన్లను స్వచ్ఛంద విరాళాలుగా అందిస్తుంది. అంతేకాదు WHOతో పాటు ట్రంప్ పరిపాలన 66కి పైగా అంతర్జాతీయ సంస్థల నుంచి అమెరికాను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకుంది. వీటిలో 31 UN అనుబంధ సంస్థలు, 35 UN-యేతర సంస్థలు ఉన్నాయి. ఇవి వాతావరణ మార్పు, శ్రమ, వలసలు, లైంగిక వైవిధ్యం వంటి అంశాలపై పనిచేస్తున్నాయి. వైట్ హౌస్ ప్రకటన ప్రకారం ఈ సంస్థలను అమెరికా జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా చూడడం, ట్రంప్ పరిపాలన మేల్కొన్న ఎజెండాగా భావించడం ఈ నిర్ణయానికి కారణమని చెప్పారు. అంతేకాక ట్రంప్ తన రెండో పదవీ కాలంలో ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికాను రెండోసారి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం 2026 జనవరి 27 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల కార్బన్ ఉద్గారాల తగ్గింపుపై అమెరికాకు ఉన్న చట్టపరమైన బాధ్యతలు తొలగిపోతాయి. UNFCCCతో సంబంధించి కూడా అమెరికా వైదొలిగే ప్రక్రియ ప్రారంభించింది. అయితే సెనేట్ ఆమోదం పొందిన ఒప్పందమని, దీనివల్ల న్యాయపరమైన సవాలు ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అయితే జాతీయ భద్రత, మానవతా కారణాల దృష్ట్యా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, ప్రపంచ ఆహార కార్యక్రమం, శరణార్థి సంస్థలో అమెరికా సభ్యత్వం కొనసాగుతుందని ట్రంప్ పరిపాలన స్పష్టం చేసింది. అంటే ప్రతి ముంపులో కొంచెం రక్షణ మిగిలేలా చూసుకున్నారు. కానీ ప్రధానంగా ట్రంప్ పరిపాలన అంతర్జాతీయ సమన్వయాన్ని తగ్గించే దిశలో కసరత్తు చేసింది. మొత్తంగా ట్రంప్ పరిపాలన రెండో పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలు అమెరికా అంతర్గత రాజకీయాలను మాత్రమే కాదు, ప్రపంచ ఆరోగ్యం, వాతావరణ మార్పు, అంతర్జాతీయ చట్టాలు, వ్యాపార, శాస్త్రీయ రంగాలపై కూడా దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రతి చెట్టు కోసం చెక్కు తీయకపోతే కొద్ది రోజుల్లో మూడో చెట్టుకు కూడా దెబ్బతీరదు అన్నట్లు ట్రంప్ నిర్ణయాలు కేవలం ఒక రోజువారీ రాజకీయ నిర్ణయం కాకుండా భవిష్యత్తులో వచ్చే సమస్యలకు తొందరగానే ప్రభావితం చేసే సూచికలుగా ఉన్నాయి. ఇలా ట్రంప్ పరిపాలన రెండో పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాలు కేవలం అమెరికా రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రపంచ ఆరోగ్యం, అంతర్జాతీయ సహకారం, వాతావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ మార్పులు మరెన్నో చర్చలకు, విశ్లేషణలకు దారితీస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి దేశ నిర్ణయం అంతర్జాతీయ సమన్వయం మీద ఎలా ప్రభావం చూపుతుందో అవగాహన కలిగి ఉండడం అత్యంత అవసరం. మనం భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన సవాళ్లను ఈ పరిణామాల ద్వారా ముందుగా అంచనా వేయగలగాలి. ఈ వార్తలు, విశ్లేషణలు మనకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాయి. ప్రతి నిర్ణయం, ప్రతి చర్య ప్రపంచానికి ఒక ప్రభావాన్ని కలిగిస్తుంది.